హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. అప్సెట్ అదరహో. యుఎస్ఏ పాకిస్తాన్ని ఒకసారి కాదు 2 సార్లు అప్సెట్ చేసింది ఇదే మ్యాచ్లో. ఒకటి మ్యాచ్ గెలిచేస్తారు, బౌలింగ్ బాగా వేస్తున్నారని చెప్పేసి మంచి మూడ్లో ఉన్నప్పుడు 4 కొట్టారు, లాస్ట్ బాల్ సూపర్ ఓవర్కి తీసుకెళ్లారు. అక్కడే బాబర్ వాజ్ విజిబుల్లీ అప్సెట్. ఆ తర్వాత సూపర్ ఓవర్లో వాళ్ళు చేసిన విన్యాసాలు అంతా ఇంత కావు. అండ్ దెన్ సౌరభ్ నేత్రావల్కర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ యుఎస్ఏ సూపర్ ఓవర్లో పాకిస్తాన్ ఓడించారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో క్లుప్తంగా లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా రోలెండ్ గారు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చేస్తున్నాను నేను కామెంటరీ చేస్తున్నప్పుడు మా కామెంటరీలో ఒక కంటెంట్ ప్రొడ్యూసర్ ఉంటాడనమాట. అతను చెప్తూ ఉంటాడు మాకు ఇన్పుట్స్ అవన్నీ కానీ, లేకపోతే ఏమన్నా మేము అడుగుతూ ఉంటాం, ఆ ప్లేయర్ ముందు ఎప్పుడు ఆడింది, ఆ ప్లేయర్ ముందు ఎప్పుడు ఆడింది, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాం. అన్ఫోర్స్ ఎరర్స్ అంటారు, ఫోర్స్ ఎరర్స్ అంటారు, స్టాటిస్టిక్స్ అని వాళ్ళు ఇస్తూ ఉంటారు మాకు హెల్ప్ చేయడానికి. అతను కూడా బాగా క్రికెట్ ఫ్యాన్, వివేక్ అతని పేరు. అతను చూసి భయ్యా పాకిస్తాన్ సంగతి ఏమైందో చూస్తావా అని చెప్పి చూపించాడు. ఇదేంది బాబర్ ఆజం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడా యూఎస్ఏలో డౌట్ వచ్చింది నాకు. ఇవాళ 7 of 22. ఆ తర్వాత సరే నెక్స్ట్ 21 balls 37 కొట్టాడు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ మీకు 1/5 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే ఏమన్నా ఉందా, అర్థం ఉందా అసలు అక్కడ T20లో? తర్వాత ఎంతవరకు కొట్టాడు, ఏం చేశాడు అనేది సమస్యే కాదు. యూ కెనాట్ ప్లే 15 extra dot balls. అది బేసిక్ రూల్. అది పైగా ఈ పిచ్చే నసావ్ కాంటీ లాంటి పిచ్చి కాదు, టెక్సాస్లో మంచి పిచ్చే వచ్చింది, బాగా ఆడడానికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే పిచ్చే వచ్చింది. బట్ సౌరభ్ నేత్రావల్కర్ చాలా బాగా బౌలింగ్ చేయడం, అండ్ అక్కడ అద్భుతమైన క్యాచ్ అది టేలర్ దగ్గర నుంచి రిజ్వాన్ని డిస్మిస్ చేయడానికి. అండ్ అక్కడి నుంచి అసలు ముందుకెళ్ళాలా వెనక్కి అంటూ జాగ్రత్త పడుతూ ఆడుతూ వచ్చారు. అండ్ ఆజం ఖాన్ మీద ఎవరికైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అతను ఫస్ట్ బాల్ వెళ్ళిపోయాడు. సరే ఏంత పరిస్థితి ఎలా ఉండబోతుందంటే లాస్ట్లో కొన్ని కాంట్రిబ్యూషన్స్ అవి ఇవి వచ్చి 159 దగ్గరికి తీసుకెళ్లారు స్కోర్. సరే 159 స్కోర్ బాగానే ఉంది కదా ఏంటి అనుకుని అప్పుడే మా కామెంటరీ డ్యూటీస్ కూడా అన్ని ఫినిష్ అయిపోయి నేను అక్కడి నుంచి రూమ్కి వచ్చాను. మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, వీళ్ళు అసలే కెనడా మీద బాగా ఆడేశారు, టకటక కొట్టారు, గౌస్ అనేవాడు కొట్టాడు, ఆ తర్వాత వీళ్ళందరూ బాగా ఆడుతున్నాడు. ఈ మోనాంగ్ పటేల్ కూడా మంచి బ్యాటింగ్ టెక్నిక్ అనేది కనిపిస్తోంది. సౌరభ్ నేత్రావల్కర్ 2010లో అతను అండర్-19 ఆడాడు ఇండియాకి. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్ళిపోయాడు, అక్కడ టెకీగా పనిచేస్తుంటే లేదు రావాలని చెప్పేసి ఆడారు. నితీష్ కుమార్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. ఈ నితీష్ కాదు, బీహార్ నితీష్ కాదు, భయపడకండి. అతను కాకుండా ఆ నితీష్ కాకుండా ఒక నితీష్ ఉన్నాడు. అతను కూడా కంట్రీలు కొన్ని షిఫ్ట్ అవుతూ అటు నుంచి అటు వచ్చాడు. సరే యూఎస్ఏలో వచ్చాడు. అతను కూడా బాగా ఆడగలడనే నమ్మకం కూడా ఉండింది. బట్ సంహవ్ అటు ఇటు అయింది, కొన్ని డాట్ బాల్స్ బాగా ఆడాడు, ఇబ్బంది పడుతూ వచ్చాడు, కానీ లాస్ట్లో అతనే 4 కొట్టాడు. ఎప్పుడైతే యూఎస్ఏ బ్యాటింగ్ స్టార్ట్ చేసిందో టేలర్ తొందరగా అవుట్ అయిపోయాడు. మోనాంగ్ పటేల్ మంచి రిథంలో కనిపించాడు, బాగా ఆడాడు, ముందుకు తీసుకెళ్ళాడు, 50 కూడా కొట్టాడు. సో దట్ వాస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత 2-3 వికెట్లు పడ్డాయి. అండ్ దెన్ జోన్స్ వచ్చాడు. జోన్స్ ఒక మంచి ఫ్లిక్ 6 ఒకటి కొట్టాడు, అదిరిపోయే షాట్, అది బ్రిలియంట్గా ఆడాడు దాన్ని. అండ్ సడన్లీ మీకు పాకిస్తాన్ బౌలింగ్ చూస్తుంటే కనుక స్ట్రాంగ్గా తయారైపోయింది. ఆమీర్ వస్తున్నాడు, రన్లు కొట్టనివ్వట్లేదు, ఆరిస్ రాఫ్ వస్తున్నాడు, రన్లు కొట్టనివ్వట్లేదు, షాహిన్ షా అఫ్రీదిని కొట్టారు, అతను పూర్తి స్థాయిలో రన్లు ఏమి ఇవ్వలేదు, నజీం షా బాగా ఆడేస్తున్నాడు, వికెట్లు పడుతూ ఉన్నాయి. ఇదేంటి సింపుల్గా గెలవాల్సిన మ్యాచ్, ఇంత సింపుల్గా గెలవాల్సిన మ్యాచ్ ఎట్లా పోగొట్టుకుంటున్నారు? 3 overs 28 ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? 3 overs 28 దాకా కూడా రాకూడదే, ఫస్ట్ 10 overs సగం కొట్టారే, ఎందుకంత స్ట్రగుల్ కనిపిస్తుందని డౌట్ వచ్చింది. యూఎస్ఏ ఆ బిగ్ మ్యాచ్ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారా? అండ్ పాకిస్తాన్ బౌలింగ్ జస్ట్ బికేమ్ పాకిస్తాన్ బౌలింగ్ ఈ టైంలో అనే డౌట్లు కూడా వచ్చాయి. రిమెంబర్ అక్కడ ఇది ఇంకా పొద్దునే, రాత్రి కాదు, ఇది మనకి రాత్రి, మనకు అర్ధరాత్రి, వాడు ఇంకా పొద్దునే అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుంటున్న సమయంలో ఆ 6 బాగా వచ్చింది జోన్స్ దగ్గర నుంచి. అండ్ ఆ తర్వాత నితీష్ డాట్ బాల్ ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి పరిస్థితి అనుకునే లోపల ఒక మంచి 4 వచ్చింది, సూపర్ ఓవర్ వచ్చింది. బట్ యాక్చువల్లీ మ్యాచ్ మొత్తాన్ని కూడా మర్చిపోయేలాగా చేసింది ఒక సూపర్ ఓవర్. ఎందుకు ఈ మాట అంటానంటే సూపర్ ఓవర్లో అసలు పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ అంతా ఎలాంటి మిస్ఫీల్డ్ చేశారో సూపర్ ఓవర్లోనే అలాంటి మిస్ఫీల్డ్ చేశారు. చాలా మిస్ఫీల్డ్ వచ్చాయి, స్లిప్ క్యాచ్ వదిలేశారు స్టార్టింగ్లో, ఆ తర్వాత కొన్ని బౌండరీలు వదిలేశారు, మిస్ఫీల్డ్ చేశారు, క్యాచ్ పట్టుకోలేకపోయారు. ఇవన్నీ రచ్చరం బోలాలు కనిపించాయి పాకిస్తాన్ దగ్గర నుంచి, ఎప్పుడు కనిపించే టీమే అది. సూపర్ ఓవర్లో అయితే వేరే లెవెల్. ఫస్ట్ వైడ్ బాల్ ఒకటి, ఫస్ట్ 4 వెళ్ళింది బాగానే ఉంది, 2 వెళ్ళింది బాగానే ఉంది, వైడ్ వేసారు, వాళ్ళు పరిగెత్తేసారు, రిజ్వాన్ దగ్గర నుంచి క్లీన్ కలెక్షన్ లేదు, సరే ఓకే. ఆ తర్వాత మళ్ళీ వైడ్, మళ్ళీ పరిగెత్తారు, ఇదంతా ఏంటి గోల్ అనుకున్నారు. 4, 2, 1 వైడ్ 1, ఆ తర్వాత మళ్ళీ ఇంకో వైడ్, ఆ తర్వాత వైడ్, లాస్ట్ బాల్ మాత్రం వైడ్ కాదు, అయినా కూడా రిజ్వాన్ ఎక్కడికో వేసారు, దానికి 2 పరిగెత్తారు. సో సూపర్ ఓవర్లోనే ఇన్నిసార్లు వైడ్ లేయడాలు, ఇన్నిసార్లు ఆ వైడ్ ఒక వైడ్గా మారలా, మళ్ళీ వైడ్ +1 వస్తూనే ఉంది అక్కడ. ఆ ఫస్ట్ బాల్ 4 తర్వాత మిగతా ఏ బాల్లో కూడా 4 రాలేదు, కానీ సూపర్ ఓవర్ అయ్యేసరికి దర్ స్కోర్ వాజ్ 18. అంటే 5 balls వాళ్ళు 14 runs కొట్టారు యూఎస్ఏ వితౌట్ అ బౌండరీ. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? ప్రతి బాల్ 3 పరిగెత్తే అంత సినిమా లేదుగా. సో ఎన్ని వైడ్లు వచ్చి ఒకసారి ఆలోచించుకోండి. ఆమీర్కి బాల్ ఇచ్చాడు, ఆమీర్ మరి
ఏం చేశాడో తెలియదు, అక్కడ రకరకాల ఇబ్బందులు అయిపోయినాయి. అండ్ దెన్ మోనాంగ్ పటేల్ దగ్గర ఇట్స్ వెరీ ఫెయిర్లీ వెరీ సింపుల్ ఆప్షన్. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నేత్రవాల్కర్ దగ్గరికి వెళ్ళాడు. నేత్రవాల్కర్ దగ్గరికి వెళ్ళి బౌలింగ్ బాస్ అన్నాడు. ఫస్ట్ బాల్ సరే వైడ్ వేద్దాం అనుకున్నాడు, ఇఫ్తికార్ అటు పక్కకి జరిగాడు, అది వైడ్ ఇవ్వలేదు. తర్వాత ఇఫ్తికార్ 4 కొట్టాడు, తర్వాత మళ్ళీ వైడ్తో కొంచెం అటు ఇటుగా కనిపించింది. అండ్ దెన్ దెర్ వాస్ ఎ ఫెంటాస్టిక్ క్యాచ్, భలే బ్రిలియంట్ క్యాచ్, అది అల్టిమేట్ క్యాచ్, ఫింగర్స్ అండర్నీత్ ద బాల్ ఉన్నాయి. సో ఎస్, ఇఫ్తికార్ కొంచెం అన్ఫార్చునేట్ ఫీల్ అవుతాడు, లేదు తగిలింది కదా అనుకుంటాడు, అన్ఫార్చునేట్ ఫీల్ అవుతారు పాకిస్తాన్. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు సూపర్ ఓవర్లో లాస్ట్ బాల్ వాజ్ ఆల్సో నాట్ అ వైడ్. ఆ వైడ్ ఇవ్వడంతో 2 పరిగెత్తారు, 3 రన్లు వచ్చాయి అక్కడ. సో అలాంటి కొన్ని అన్ఫార్చునేట్ థింగ్స్ వెళ్ళాయి వాళ్ళ వైపు, కాదనట్లేదు. బట్ స్టిల్ దే కుడ్ హావ్ డన్ బెటర్. వాళ్ళు అవే గిస్ఫీల్డ్ ఆపుంటే కనుక లాస్ట్ 5 overs వాళ్ళు వేసిన అద్భుతమైన బౌలింగ్కి దే వుడ్ హావ్ వన్ ద మ్యాచ్. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఇండియాతో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకటి లాస్ట్ ఓవర్లో 4 వెళ్ళిపోయినందుకు బాబర్ ఆజం ఫుల్గా ఎక్స్ప్లోడ్ అయిపోయాడు. మొహమ్మద్ ఆమిర్ ఏదైతే తీసుకొచ్చారో వీళ్ళు అక్కడ ఇక్కడ తీసుకొచ్చేస్తాడు, బాగా తీసుకొస్తాడు, ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ టీం బాగా గట్టిగా ట్రాఫీ వైపు వెళ్ళాలంటే ఆమిర్ కావాలని ఆమిర్ దగ్గర నుంచి ఎర్రర్లు అయిపోయినాయి. అండ్ బ్యాటింగ్లో మీకు సరే షాదాబ్ వచ్చి ఆడే ప్రయత్నం చేస్తే నేత్రవాల్కర్ బౌల్డ్ రియల్ ఒక ఎడ్జ్ తగిలి 4 వెళ్ళినా కూడా లాస్ట్లో 2 balls దే నీడెడ్ 9 runs టు విన్. దే బౌల్డ్ 2 good deliveries. నేత్రవాల్కర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, అయిపోయింది మ్యాచ్. సూపర్ ఓవర్లో గెలిచేశారు. ఇక్కడ ఓవరాల్గా ఎక్కడ దే లాస్ట్, హారిబుల్ ఫీల్డింగ్. అంటే ఈ హారిబుల్ అనే పదం నేను సాధారణంగా వాడను స్పోర్ట్లో, బట్ హారిబుల్ ఫీల్డింగ్. అది వేరే లెవెల్ ఆఫ్, అంటే ఎలా ఫీల్డింగ్ చేయకూడదో చెప్పడానికి వేరే లెవెల్ ఎగ్జాంపుల్ ఇది. దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్, వాట్ వాస్ ఈవెన్ హ్యాపెనింగ్ వాళ్ళ బ్యాటింగ్తో, 44 of 43. ఇప్పుడు దానికి ఫ్లిప్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇంకొక 10 balls ఆడుంటే కానీ ఇంకొక 20 కొట్టేవాడు కదా, 53లో అతను ఇంకొక 63, 73 దాకా వెళ్ళేవాడు కదా అని మాట్లాడతారు. కరెక్టే, కాదనట్లేదు. బట్ యూఎస్ఏ బౌలర్లు ఏమి అంత థ్రెటనింగ్ బౌలర్లుగా కూడా అనిపించలేదు. ఆ పిచ్ అనేది అంత థ్రెటనింగ్గా కూడా అనిపించలేదు. అతను ఒక 10 runs, ఆ 43 balls ఒక 55 ఎంతో కొట్టుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. 22 balls 7 ఆడేంత పిచ్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు బాబర్ అండ్ రిజ్వాన్ ఓపెన్, అలా ఫకర్ జమాన్ ఉన్నాడు, ఇఫ్తికార్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉస్మాన్, అజం, ఇంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఓపెన్ చేయాల్సిన వాళ్ళు. అండ్ దిస్ అ బ్యాడ్ మూవ్ బై పాకిస్తాన్ అనిపించింది. ఓవరాల్గా వాళ్ళ టీం కూర్పే తప్పు అనిపించింది. నేను వాళ్ళ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పాను, కొంచెం తేడాగా ఉంది వీళ్ళకి, ఏంది కథ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అలాగే ఆడారు. బట్ యూఎస్ఏని మెచ్చుకోవాలి, ది హెల్త్ దేర్ నౌ. నితీష్ ఓడించేస్తాడు అనుకుని అందరు తిట్టడం మొదలు పెడుతుంటే అతను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్ళాడు. అండ్ దెన్ నేత్రవాల్కర్ బౌల్డ్ రియలీ వెల్. మీకు మోనాంగ్ పటేల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, జోన్స్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు, టేలర్ స్టార్టింగ్లో సరే అవుట్ అయిపోయినా కూడా ఫీల్డింగ్లో దేవర్ ఎక్సలెంట్. మిగతా ఇండియన్ కాంట్రిబ్యూషన్ కూడా భలే ఉంది. అండ్ ఇలాంటి టీమ్ దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు 2 గెలిచారు, మైండ్ యూ, 2 గెలిచారు వాళ్ళు. అండ్ ఐ థింక్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ మ్యాచ్ అనేది ఇండియాతో ఆడాలి, ఐర్లాండ్తో ఆడాలి. ఐర్లాండ్తో గెలిచినా కూడా వాళ్ళు 3 wins ఉంటారు. పాకిస్తాన్ ఇలా ఆడడం అనేది కొంచెం కష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి, టు బీట్ బిగ్గర్ స్క్వాడ్స్. సో ఈ అప్సెట్ అనేది ఇంకొక రకమైన దారుణమైన అప్సెట్ జరిగిపోయి ఏదైనా టీం వెళ్ళకపోతే తప్ప పాకిస్తాన్ ముందుకెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రావచ్చు, కరెక్టే కాదనట్లేదు, స్టిల్ టూ అర్లీ టు సే. బట్ ఈ డిఫీట్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం షాటర్ చేస్తుంది. అండ్ ఇండియాకి అగేన్స్ట్గా ఫుల్ ప్రెషర్తో వస్తారు. సో చూద్దాం ఆ మ్యాచ్ అనేది ఏమవుతుందో.